నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మాగుంట లేఅవుట్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. పొట్టిపాలెం కలుజు వద్ద బ్రిడ్జి కోసం ఈరోజు ఎమ్మెల్యే కోటమిరెడ్డి జలదీక్ష చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 గంటల పాటు దీక్షను ఎమ్మెల్యే చేయనున్నారు. ఇంకా పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కోటమిరెడ్డికి మద్దతుగా ఆయన అభిమానులు ఆందోళన చేపట్టారు. ఎంతెందుకు జీవో ఇచ్చిండే పూలమాలేస్తాం వచ్చే పొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జి, మునుగుడి కలుసు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపత్రి రోడ్డు జీవో ఇచ్చిండే. సార్ మీరు మమ్మల్ని లోపలికి వెళ్తే గేట్ మీరు పరిగించారా లేదా? పరిగించారా లేదా? వెనకపోతే బాగా వస్తుంది. తారీఖు అర్జీ ఇచ్చా. ఈరోజు 6వ తారీఖు అంటే 10 డేస్ ముందు పర్మిషన్ కోసం లెటర్ పెట్టా. మీ ఎస్పీ గారికి పెట్టా, డిఎస్పీ గారికి పెట్టా. మీరు 28, 29, 30, 31 నిన్నైనా కనీసం మీ క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు. ఏమీ లేకుండా దీక్ష స్టార్ట్ అయ్యే కరెక్ట్గా గంట ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటర్నేషనల్ డాన్స్ ఎళ్ళకి పోయినట్టు లేకపోతే 4 గంటలకి పోలీస్ అంతా వచ్చి బాగుంటా లేఅవుట్ అంతా రౌండప్ చేసి నా ఇళ్ళంతా రౌండప్ చేసి ఇప్పుడు కాగితం ఇచ్చారు. ఆ కాగితాలు ఏమంటారంటే మీరు ఎంతమంది వస్తున్నారో చెప్పడం లేదు, అక్కడ ముందస్తు ఏర్పాట్లు ఇది చెప్పలేదు, వివరణ ఇవ్వండి అని చెప్పాను. 10 నుంచి ఏం చేస్తున్నారు? మస్తానరెడ్డి గారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈరోజు జలదీక్ష చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయన దిగ్బంధించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్. ప్రస్తుతం కోటమిరెడ్డి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? పోలీసులు అనుమతి ఇచ్చారా? ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్. జిల్లాలో ప్రస్తుతం వాడివేడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే పొట్టేపాలెం కలుజుకు సంబంధించినటువంటి అక్కడ వంతెన నిర్మించాలని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పలుమార్లు కూడా ఆయన ఇటు లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. సుమారు ఇటు ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలలనే ఆయనకు పర్మిషన్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అయ్యుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు లేఖ ఆయన లిఖితంగా రాసినటువంటి పరిస్థితి కూడా వరకు సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా పొట్టేపాలెం మరికొన్ని వాహనాలు కూడా పూర్తి కాకుండా ఒక్కసారి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు పొట్టలకు సంబంధించినటువంటి కలుజుపై కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్ చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాంధీగిరి యొక్క నినాదంతో ముందు కూర్చున్నారు. ఏదైతే హౌస్ ఆయన యొక్క ధర్నాకు కూడా పాల్పడ్డారు. తమ కార్యకర్తలు అయ్యుండొచ్చు, తన కానీ ఒంటరిగానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు కూడా జలదీక్ష చేస్తా అంటూ కూడా ఆయన నిన్న ఏదైతే ఒక ప్రెస్ మీట్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం 9 గంటల పాటు కూడా నిర్విరామంగా జలదీక్ష మేము సైతం అంటూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా రూరల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు అయ్యుండొచ్చు. ఈరోజు ప్రధానంగా రూరల్లో ఉన్నటువంటి అనేక ఏదైతే ఇటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయాలంటూ కూడా గత కొంతకాలంగా కూడా ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏదైతే అధికార పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఎప్పుడు కూడా ఆయన స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటొచ్చు, ఇటు అనేక రకాలైనటువంటి ఇటు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రకంపనల నేపథ్యంలో ఇప్పటికీ సస్పెన్షన్ గురైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా రూరల్ సమస్యల పట్ల కూడా తరచూ ఆయన ప్రతినిత్యం కూడా ప్రజల్లోనే ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు కార్యకర్తలంతా కూడా ఉదయం నుంచి కూడా ఇటు ఇంటి ముందే ఇటు ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని నిరసనిస్తున్న కూడా వీళ్ళందరూ కూడా పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలంటూ కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని ఇటు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈరోజు రూరల్కి సంబంధించినటువంటి కార్యకర్తలే. ఇటు 8 గంటలకి అక్కడికి వెళ్లాల్సినటువంటి వీళ్ళంతా కూడా శ్రీధర్ రెడ్డి ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చుంటామని చెప్పారు. అయితే ఒకవైపు ఇప్పటికే పర్మిషన్స్ ఇటు కలెక్టర్ గారిని ఇచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా ఆయన ముందుగానే ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ అయితే ఇప్పుడు రాజకీయ కోణం
కోణంలో చూడాలా లేకపోతే ఇతర కారణాల ద్వారా చూడాలనేది కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధంగా ఉంది. అయితే ఎంతవరకు కూడా నన్ను ఆపుతారంటూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇందాకే ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు రూరల్కి సంబంధించినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడే ఆయన బైఠాయించారు. నన్ను ఎవరు ఆపుతారు, ఇటు ప్రధానంగా పొట్టేపాలెం కలుజు ఆ వంతెన చాలా వరకు కూడా అందరికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఎంతోమంది అక్కడ ప్రాణాలు విడిచారు. అదేవిధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క కలుజుకు సైతం అయిండొచ్చు. అదేవిధంగా రూరల్లో అనేక సమస్యలు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం గతంలో 2019లో ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలల్లోనే వీటన్నిటికి కూడా పూర్తి గవర్నమెంట్ సానుకూలంగా లేఖపూరితంగా కూడా మోహన్ ఇచ్చిన లేఖలు కూడా సంతకం కూడా పెట్టినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన విడుదల చేశారు. ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క లేఖ అయిండొచ్చు, దానికి అడాప్ట్ చేస్తూ అన్ని శాఖలకి రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించి అయిండొచ్చు, అనేక బిల్డింగ్ సంబంధించినటువంటి అందరికి కూడా ఇటు ప్రతి ఒక్క శాఖకు కూడా ఆయన ఏదైతే పలుమార్లు 3 నెలలకు ఒకసారి కూడా వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఇటు అనేక రకాలైనటువంటి పొట్టేపాలెం కలుజుతో పాటు రూరల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు వీటన్నిటి మీద కూడా ఆయన స్పందించాలని చెప్పి, గవర్నమెంట్ స్పందించాలని చెప్పి తరచూ కూడా ఆయన ప్రతినిత్యం కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. అయితే కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది శ్రీధర్ రెడ్డి. అయితే కార్యకర్తలు కొంతమంది మనతో ఉన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఏంటి ఈ సమస్య ఏంటి ఈరోజు? సార్ ఏం లేదు, గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కలుజు మీద ఎంతోమంది రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయే కానీ ఆ కలుజు మీద మాత్రం ఎవరు, ఆ ప్రజా సమస్య మీద మాత్రం ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత వెంటనే ఈ కలుజు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఒక సంతకం కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాని మీద ప్రతినిత్యం ఆయన అధికారుల చుట్టూ తిరగడం అంటూ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆ కలుజు విషయంలో ఎంతమంది ఆ రహదారిని వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ నరసింహస్వామి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అదేవిధంగా బాంబే హైవే కూడా ఆ దగ్గరగా ఉంది. ఎంతోమంది ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణికులు ఆ ప్రాంతంలో వెళ్తున్నా కానీ ఎంతోమంది ఆ కలుజులో పడడం కానీ బైకుల మీద పడడం కానీ ఆటోల్లో పడడం కానీ జరుగుతూ ఉంది. సో మనతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రధానంగా హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? జలదీక్ష మీరు ఒక్కరే చేస్తానన్నారు కదా, ఇప్పటికే పర్మిషన్స్ అన్నీ కూడా ఇటు మీరు అందరికి కూడా తెలియజేశారు. ఏంటి ఇదంతా కూడా? 10 రోజుల ముందే జలదీక్షకు అనుమతి ఇవ్వమని, ఒంటరిగా కూర్చుంటానని, ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య రానివ్వనని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం లేఖ ఇస్తే ఓ గంట ముందు దాకా దానికి సమాధానం ఇవ్వనటువంటి అధికారులు మరో గంటలో జలదీక్ష ప్రారంభిస్తామనగా ఈరోజు వేకోజామున నా ఇంటికి వచ్చి చుట్టూ పోలీసు బలగాలతో మౌంట్ ఎలోట్ ప్రాంతంలో కూడా ఇంటి వద్దకి నా కోసం వచ్చే నాయకుల్ని కార్యకర్తలు రానివ్వకుండా ఎక్కడికక్కడ ఏదైతే బ్యారికేడ్లు పెట్టి ఎవరిచ్చినటువంటి తీరు. నేనేమైనా ఉగ్రవాదినా? నేనేమైనా తీవ్రవాదినా? నేనేమైనా బందిపోటు దొంగనా? నేనేమైనా డాన్నా? నేనేదైనా రాజకీయపరమైన సమస్యలు మాట్లాడుతున్నానా? రాజకీయ ఆరోపణలు చేస్తున్నానా? నేను మాట్లాడేది ఓ ప్రజా సమస్య. పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి, ములుమూడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాళెం తాడిపత్రి రోడ్డు, ఆ యొక్క అద్వానపు రోడ్డుని సరిచేయమని. పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి అయితే పేరుకు నెల్లూరు రూరల్లో ఉంది కానీ సగం నెల్లూరు జిల్లా సమస్య అది. ఈ సమస్య గురించి నేను కొత్తగా మాట్లాడటం కాదు. 25వ తేదీ 7వ నెల 2019 సంవత్సరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఓ 2 నెలల లోపే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన అందిస్తే దాని మీద ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టి పరిస్థితి, ఆ కాగితాలు మొత్తం మీకు చూపించడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా ఈ 3 సంవత్సరాల 11 నెలల్లో ఎన్నిసార్లు మధ్యలో ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, అధికారులకి లేఖలు ఇచ్చి ఉన్నానో మీకు అన్నీ కూడా చూపించడం జరిగింది. అన్నిటికీ మించి బాధాకరం, 1.5 సంవత్సరం ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ ప్రాంతానికి విచ్చేశాడు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా. అప్పటికప్పుడు ఇక్కడ నిధులు విడుదల చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ రోజుకి అడుగు ముందుకు పడలా. అందుకే ఆ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జిని ఆ యొక్క వెంటనే ప్రారంభించమని, తాడిపర్తి ఆ యొక్క ములుముడి ఆ యొక్క ఏదైతే ఉందో పొట్టేపాళెం రోడ్డుని నిర్మించమని చెప్పని
గాంధీగిరి పద్ధతుల్లో నిరసన దీక్ష చేస్తామన్నా కూడా అంగీకరించిన పరిస్థితి. నన్ను హౌస్ అరెస్ట్ చేసేదానికి అన్ని పనులు మానుకొని నగరంలో ఉండే అందరి సీఏలని ఇక్కడికి పంపించే బదులు ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు అనుమతి ఇవ్వండి, ఒక్కడనే వెళ్ళి జలదీక్ష చేస్తా, రెండో మనిషి కూడా నాతో రాడు. అదేవిధంగా లేదనుకుంటే ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయండి, జీవో ఇవ్వండి. పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాళెం తాడిపత్తి రోడ్డు, ములుగుడి కలుజు మీద బ్రిడ్జి, ఆ జీవో బారాషాయి దర్గాకి ఇచ్చినట్టు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కాకుండా స్పష్టంగా జీవో ఇవ్వాలని చెప్పని ఇస్తే అభినందిస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇందులో రాజకీయపరమైన కోణం లేదు, రాజకీయ ఆరోపణలు లేవు. కేవలం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య పొట్టేపాళెం కలుసు, సగం జిల్లా సమస్య. దాన్ని నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇవ్వమని కోరుతుంది. సార్, అధికార పార్టీలో ఉన్నప్పుడు నెరవేరినటువంటి ఈ యొక్క అన్ని ఈ వాగ్దానాలు ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఒకవైపు సస్పెన్షన్ గురైనటువంటి ఎమ్మెల్యే ఈరోజు నెరవేరుతాయనే ఆలోచన మీకు ఉందంటారు? అసలుకి అనుమానాలతో ఏదైనా ప్రారంభిస్తే విజయవంతం కావు. అధికారంలో ఉన్నామా లేదా ముఖ్యం కాదు. ఓ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజల పక్షాన ఉంటా, నిరంతరం పోరాటాలు చేస్తాను. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం ఆయన ఇక్కడ జలదీక్షకు సంబంధించి బయలుదేరాల్సినటువంటి సమయంలో పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడే బైఠాయించారు. బైఠాయించి పొట్టేపాలెం కలుజుతో పాటు మరికొన్ని డిమాండ్స్ కూడా వాళ్ళు ఈ యొక్క వాగ్దానాలు పూర్తయ్యేంత వరకు కూడా మేము ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా అరికట్టడం సరైంది కాదంటున్నారు. ఇటు మదనంగా మీరు చెప్పండి, ప్రధానంగా ఏంటి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ హౌస్ అరెస్ట్ ఏంటి, ఇదంతా కారణం ఏంటి? ఒకటే సార్, గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గత నెల రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నెల్లూరు రూరల్ ప్రధాన సమస్య, ఇది ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించింది కాదు, జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి సమస్య, పొట్టేపాలెం కలుజు మీద వంతెన నిర్మించాలని చెప్పి ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నిర్విరామంగా నేను ఒక్కడనే పొట్టేపాలెం కలుజు మీద జలదీక్ష చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులందరికీ కూడా అనుమతి కోరడం జరిగింది 10 రోజుల క్రితమే. వాళ్ళు ఈరోజు ఏకాజామున 4 గంటల నుంచి హడావిడి చేసి నెల్లూరు నగరంలో, నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరూ దాదాపు 500 మంది పోలీసులు ఈరోజు మాగుంట లేఅవుట్ మొత్తాన్ని చుట్టుముట్టి ఏ కార్యకర్తను కూడా శ్రీధర్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా రానివ్వకుండా అతి క్రూరంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఉదయాన్నే 4 గంటల నుంచి ఎవరిని కూడా ఇక్కడికి రానికుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది ఏంది? ప్రజా సమస్య. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది సమస్య, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మించండి అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే హౌస్ అరెస్ట్ చేయడం దారుణం, దుర్మార్గం. ఒక బందిపోటులాగా శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు వ్యవహరించడం చాలా దారుణం. ఇది మొత్తం మీద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు ఇటు పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రూరల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఆయనకు మద్దతుగా కూడా ఇటు జలదీక్షకు బయలుదేరుతున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. ఒకవైపు రూరల్కి సంబంధించిన నియోజకవర్గంలో అనేక పెండింగ్లో ఉన్నటువంటి ఇటు వాగ్దానాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే పూర్తి చేయాలంటే ఒకవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడే బైఠాయించున్నారు. ఎవరు అడ్డొస్తారో చూద్దాం, నేనైతే జలదీక్ష చేస్తాను, అక్కడ పొట్టేపాలెం కలుజు మీద వంతెన నిర్మాణం పూర్తి కాకపోతే పూర్తి స్థాయిలో నేను ఏం చేయాలో తదుపరి కార్యాచరణ నేను ముందుకు తీసుకెళ్తానంటూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడే ఇంటి ముందు కూడా ఆయన ఇక్కడే వాళ్ళ కార్యకర్తలతో కూర్చొని మాట్లాడుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్. అవుట్ టు స్టూడియో సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.